బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీఆర్ఎస్ కోటేసినా బీజేపీకి పోతుంది అనే కదా మేజర్ ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేసింది. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా అదే గట్టిగా జరిగింది. కారణాలు ఏవైనా కూడా బీఆర్ఎస్కి ఒక సీటు కూడా రాలే, మీకు 8 వచ్చినాయి, వాళ్ళకి 8 వచ్చినాయి. సో ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఇది ప్రజలు ఇంకా బలంగా నమ్మే అవకాశం అయితే ఉంటుందా అని అనిపిస్తోంది కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని. కవితకు బెయిల్ వచ్చింది, బీజేపీతో ఒడంబడిక చేసుకోబట్టే వచ్చింది అనే ప్రచారాన్ని ప్రజలు నమ్మే అవకాశం లేదంటారా? అంటే ఒక్క నిమిషం, ఇప్పుడు వెంకటకృష్ణ గారు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు అన్నారు, మరి అట్లా అనుకుంటే అప్పుడే 80 మంది గెలుతున్నాం కదా. ఇట్లా కాంగ్రెస్ లాగా మోసపూరిత వాగ్దానాలు చేసి హిందూ ధర్మానికి ద్రోహం చేసే ప్రకటించి ముస్లిం మైండ్ అట్లా రెచ్చగొడితే మేము అప్పుడే గెలిచేవాళ్ళం కదా, మా హిందువులను రెచ్చగొడితే. పని చేయలేదులే. ఇప్పుడు ప్లీజ్ లిజన్ మై వర్డ్స్. ఖమ్మం సభలో గౌరవనీయ ఇప్పుడు ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమన్నారండి? కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ. మరి మా పార్టీ ఏదండి దేశంలో? మన పార్టీ ఏది? మీరు హిందువు అనుకుంటే నేను మన పార్టీ ఏది? ఒకటి అంటే ఎటువంటి తప్పుడు వాగ్దానాలు చేసి ముస్లింస్ అంతా మసీదులలో నమాజులు చేపించి జమాతే ఉలామా లాంటి లెటర్లు ఇప్పించేసి ఏందండి దారుణము? కాంగ్రెసే పట్టుకున్న ఈ దేశానికి క్షణండి ఇది. ఒక్కటి చెప్తున్నాను దయచేసి, ఇప్పుడు వినండి మీరు. ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు సీనియర్ నాయకులన్నీ ప్రకటన తీయండి. కాళేశ్వరం స్కామ్ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, డ్రగ్స్ సినిస్టార్స్ అండ్ డ్రగ్స్ కేసెస్ కావచ్చు, నయూమ్ డైరీస్ కావచ్చు, కోకాపేట్ ల్యాండ్స్, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు కేసులు వేశారండి హైకోర్టులో. ఏమైంది రేవంత్ రెడ్డి గారు? మీకు మీ చేతి అనుకుతున్నదా? బీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యావా? మెగా కృష్ణారెడ్డి సూట్ కేసులు అన్ని మొత్తం మంది ఢిల్లీకి వెళ్ళిపోయినాయా? మేము అనకూడదా? ఉన్నదే ఒక్క పార్టీ దేశం గురించి, ఈ ధర్మం గురించి, ఈ రాష్ట్రం గురించి ప్రజలను చైతన్యపరుస్తున్నామండి మేము. వీళ్ళిద్దరు తోడు ఇట్లాంటి చీకటి పనాలు చేసిన వీళ్ళు ఏ రోజు నారాయణ మళ్ళీ ఇదేమిటి నారాయణ పెట్టుకోవడం మళ్ళీ మెగా కృష్ణారెడ్డి కిందకి వచ్చినాయి. మెగా కృష్ణారెడ్డి గురి పెడతాడు కదా రేవంత్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రికి ఆ కుటుంబానికి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కడుతున్నాడు కదా. ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో రిజర్వేషన్లు తీసేస్తారని, ముస్లింలను దేశంలోకి వెళ్ళి వెళ్ళగొడతారని ఒక రాజ్యాంగ విరుద్ధమైన, ఒక దేశ ద్రోహులు మాట్లాడిన రాష్ట్రంలో అయినా ప్రజలు అనుకున్నారు ఈ కాంగ్రెస్ ఉంటే కడగండ్లు కన్నీళ్ళే ఈ ప్రజలకు, ముఖ్యంగా హిందువులకు. ఈ కాంగ్రెస్ వల్లనండి ఆడ షేక్ రషీద్ గెలిచిండు బారాముల్లాలంటే. ఎవరు షేక్ రషీద్? 2 లక్షల ఓట్లతో గెలుపుతుందా కాంగ్రెస్ అనుకోండి? దేశాన్ని ముక్కలు చేద్దామన్నాడు, ఆయుధాలతో పట్టుబడ్డాడు, ఆయుధాలకు పెట్టుబడి పెట్టినాడు. ఎవరి అమృతపాల్? మరి మనం మనం అంటే రాకేష్ రెడ్డి గారు నేను మిమ్మల్ని ఆపట్లే, దయచేసి నేను మిమ్మల్ని ఆపట్లే. ఒక బౌండరీ